హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈ రోజుటి కథ అందరి బంధువయ్య. కింద నుండి గట్టిగా కొడుకు మాటలు వినిపించి బాల్కనీలోకి వెళ్ళి చూసింది అమల. కొడుకు సిద్ధు వాచ్మెన్తో గొడవ పడుతున్నాడు. గబగబా కిందికి వెళ్ళింది. నేనేమీ అనడం లేదు బాబు, ఈ కార్ పార్కింగ్ వాళ్ళు నిన్న కొత్త కారు కొన్నారు, అందుకని ఇక్కడ మీ సైకిల్ పెట్టొద్దు అన్నాను. వినయంగా చెప్పాడు. మాకు కారుంది, నా సైకిల్ అక్కడ పట్టదు నిర్లక్ష్యంగా అన్నాడు. అలా అంటే ఎలాగ బాబు, వాళ్ళు చెప్పమన్నారు మెల్లగా అన్నాడు నరసింహ. నాకు నువ్వెందుకు చెబుతున్నావు, నీ లిమిట్స్లో నువ్వు ఉండు. మా నాన్న బ్యాంక్ మేనేజర్ తెలుసా, గొప్పగా చెప్పాడు సిద్ధు. తప్పు సిద్ధు, నరసింహని అలా అనకూడదు. వాళ్ళు చెప్పమంటే చెప్పాడు. నీ సైకిలు మన కారు పక్కనే పెట్టుకో అంది అమల. ఇదిగో మీరందరూ ఇలా అలసిపోబట్టే నరసింహ పెత్తనం చెలాయిస్తున్నాడు అని సైకిల్ తీసుకువెళ్ళి తమ పార్కింగ్లో పెట్టి తన కోపాన్ని ప్రదర్శించడానికి సైకిల్ని ఒక తన్ను తన్ని తల్లివైపు కోపంగా చూసి పైకి వెళ్ళిపోయాడు. వీడేమిటి ఇలా తయారవుతున్నాడు అని బాధపడింది. భర్తతో చెబుదామంటే అతను ఊళ్ళో లేడు. సిద్ధు అమలకి ఒక్కగానొక్క కొడుకు, 10th క్లాస్ చదువుతున్నాడు. ఆ ఫ్లాట్స్లో సిద్ధుకి 4-5 ఫ్రెండ్స్ ఉన్నారు. ఈ మధ్య అందరూ కలిసి క్రికెట్ ఆడుతుంటే నరసింహ, వద్దు బాబు, కిటికీలకు తగిలి అద్దాలు పగిలితే ఊరుకోరు అన్నాడు. దానికి అందరూ కలిసి మా ఇష్టం, మేము ఆడతాం, నువ్వెవరు చెప్పడానికి, వాచ్మెన్లా ఉండు, మేము ఓనర్లం, జాగ్రత్త అంటూ వార్నింగ్ ఇచ్చారు. అక్కడే ఉన్న అమల, అదేమిటి పిల్లలు, నరసింహ తప్పేమన్నాడు, ఆ బాల్ ఎవరికైనా తగిలితే ప్రమాదం కదా గట్టిగా అడిగింది. దాంతో అందరూ మెల్లగా జారుకున్నారు. సిద్ధు మాత్రం తల్లివైపు కోపంగా చూశాడు. 2 రోజులు పోయాక ఒకరోజు పాలు రాలేదేమిటి అనుకుంటూ బయటికి వెళ్ళిన అమలకి ఫ్లాట్స్లో మిగిలిన ఇళ్లవాళ్ల మాటలు వినిపించాయి. నరసింహ తండ్రికి సీరియస్గా ఉందని ఫోన్ వస్తే రాత్రి సెక్రటరీ గారికి చెప్పి వాళ్ళ ఊరు వెళ్ళాడట అంటున్నాడు ఒకాయన. అరే, అయితే పాలు కింద నుంచి ఎవరు తెస్తారు, మనమే వెళ్ళి ఎవరి ప్యాకెట్లు వాళ్లే తెచ్చుకోవాలి అన్నాడు ఆయన. అమల ఇంట్లోకి వచ్చి, సిద్ధు లేచి కిందికి వెళ్ళి మన పాల ప్యాకెట్లు అక్కడ పెట్టెలో ఉంటాయి, తీసుకొనిరా, నేను నైటీలో ఉన్నాను, కొడుకుని లేపింది అమల. అబ్బా, నాకు నిద్రొస్తోందమ్మా, అప్పుడే లేపకు. అలా అంటే ఎలా నాన్న, నరసింహ ఊరెళ్ళాడట అన్న తల్లి మాటలకి బద్ధకంగా లేచి ఒళ్ళు విరుచుకుంటూ పాల ప్యాకెట్లు తీసుకువచ్చాడు. స్నానం మధ్యలో ట్యాప్ తిప్పితే నీళ్లు రావటం లేదు. అమ్మా, నీళ్లు రావడం లేదు, సగం స్నానం అయింది అరిచాడు సిద్ధు. అమల బయటికి వచ్చి ఎవరికి చెప్పాలా అని చూసింది. అందరికీ అదే సమస్య. పైన ట్యాంకులో నీళ్లు అయిపోయాయి, ఏం చెయ్యాలి? కొందరు మగవాళ్లు వెళ్ళి ఏవేవో స్విచ్లు వేసి తంటాలు పడి ఒక అరగంటలో నీళ్లు వచ్చేలా చేశారు. అమల వంటింట్లో పట్టుకున్న నీళ్లు ఇస్తే సిద్ధు స్నానం పూర్తి చేశాడు. గబగబా టిఫిన్ తిని కిందికి వెళ్ళి సైకిల్ తీశాడు. ఒక్కరోజుకే బాగా దుమ్ము పేరుకుంది. రోజు అయితే నరసింహ కార్లు, బళ్ళు, సైకిళ్ళు అన్నీ తుడుస్తాడు. అమ్మా, ఒక్క పాతగుడ్డ పడే అని సైకిల్ తుడుచుకుంటుంటే చిరాకొచ్చింది సిద్ధుకి. ఇంతలో తల్లి పిలిచింది. సిద్ధు, మంచినీళ్లు రావటం లేదురా, సెక్రటరీ అంకుల్కి చెప్పు అంది. ఆయన దగ్గరికి వెళ్తే మంచినీళ్లు ఎన్ని గంటలకి వస్తాయో తెలియదు. నరసింహ ఉంటే తను చూసుకునేవాడు. అతను ఉన్న ఈ 10 ఏళ్లలో ఒక్కరోజు కూడా మానేయలేదు. అందువల్ల మాకు తెలియదు. పక్క ఫ్లాట్స్ వాళ్ళని అడిగితే తెలిసింది, పొద్దుటే వచ్చిపోయాయట అన్నాడు ఆయన. అయితే తాగడానికి 5 లీటర్ల మినరల్ వాటర్ బాటిల్ తీసుకొనిరా అంది అమల. దగ్గరలోని సూపర్ మార్కెట్కి వెళ్ళి కావలసినవి తీసుకుని సైకిల్ వెనకాల పట్టుకుని తెచ్చాడు. లిఫ్ట్ దగ్గర నుంచి ఫ్లాట్ వరకు మోసుకొస్తే ఆయాసం వచ్చింది. ఇంతకుముందు నరసింహ ఊరెళ్లాల్సి వస్తే అతని తమ్ముడిని పెట్టి వెళ్ళేవాడు. ఇప్పుడు తండ్రికి బాగాలేదు కదా, ఇద్దరూ కలిసి ఊరెళ్లారు. మర్నాడు అర్ధరాత్రి పెద్ద పెద్ద అరుపులకు అమల, సిద్ధు ఉలిక్కిపడి నిద్రలేచి తలుపులు తీసుకుని బయటకొచ్చారు. అప్పటికే మిగతా ఫ్లాట్స్ వాళ్ళు కూడా బయటికి వచ్చారు. అంతా హడావిడిగా ఉంది. గ్రౌండ్ ఫ్లోర్లో ఒక ఫ్లాట్లో దొంగలు పడి డబ్బు, నగలు దోచేశారు. వాళ్ళు ఏడుస్తున్నారు. పోలీసులకి ఫోన్ చేస్తే వచ్చారు. మీ వాచ్మెన్ ఏడి అని అడిగారు. అతను ఊరెళ్ళాడండి,
వాళ్ళ నాన్నని హాస్పిటల్లో చేర్చారు అన్నారు ఎవరో. అది వాచ్మెన్ లేడని తెలిసి తెగించారు అన్నారు పోలీసోళ్ళు. అతను ఎప్పుడు వస్తాడు తెలియదండి. అప్పటి వరకు ఎవరినైనా పెడదామంటే దొరకటం లేదు అన్నాడు ప్రెసిడెంట్. అతను వచ్చే వరకు జాగ్రత్తగా ఉండండి హెచ్చరించి వెళ్లారు పోలీసులు. 2-3 రోజులయ్యేసరికి సెల్లార్ మొత్తం ఆకులు, చెత్త, దుమ్ము పేరుకుపోయాయి. మొత్తం ఫ్లాట్స్లో ఉన్న ఆడవాళ్ళు అందరూ చీపుర్లు తీసుకుని చెత్తంతా ఊడ్చారు, తెగ ఆయాసపడుతూ. కరెంటు బిల్స్ వచ్చాయి. ముందు ఎవరి బిల్స్ ఏవో విడగొట్టడానికే చాలా ఇబ్బంది పడ్డారు. మామూలుగా అయితే అందరి బిల్లులు నరసింహ పట్టుకెళ్ళి కట్టేసేవాడు. మర్నాడు సిద్ధు తండ్రి వచ్చాడు. జరిగినదంతా విని బాధపడ్డాడు. బ్యాంకుకు వెళ్దామని కారు చూసి సిద్ధూ అంటూ ఒక్క అరుపు అరిచాడు. ఏమిటి నాన్న కంగారు పడ్డాడు సిద్ధు. కొత్త కారు చూడు ఎలా అయిపోయిందో. వాచ్మెన్ లేడని తెలుసు కదా. కారు అంటే సరదా ఉంటే చాలదు, తుడవాలని తెలీదా? నరసింహం ఉంటే రోజూ తనే తుడిచేవాడు అంటూ చివాట్లేశాడు. సిద్ధుకి బాధేసింది. నరసింహ వెళ్ళినప్పటి నుంచి అన్ని విషయాల్లో ఇలాగే అవుతుంది. ఈలోగా ఇళ్లంతా ఒకటే చెడ్డ వాసన. అమ్మని ఏమిటని అడిగాడు. చెత్తరా భరించలేకపోతున్నాం, నాన్న తిడుతున్నారు. ఒక కవర్లో వేస్తాను, తీసుకెళ్ళి బయట డ్రమ్లో వేసిరా అంది. నేనా? చిచి అన్నాడు చిరాగ్గా. లేకపోతే నాన్నగారు వెళ్ళాలా? నేను వెళ్ళలేను కదా. సరే మాస్క్ పెట్టుకుంటా అయ్యి అని అయిష్టంగా తీసుకువెళ్ళాడు. కింద ఫ్రెండ్స్ కనపడ్డారు. అందరూ నరసింహ ఎప్పుడు వస్తాడో, మన కష్టాలు ఎప్పుడు తీరుతాయో అనుకున్నారు. తండ్రి ఊరెళ్ళి 10 రోజులు రాకపోయినా ఎవరూ పట్టించుకోలేదు. నరసింహ లేకపోతే అందరూ గందరగోళ పడిపోతున్నారు. ఎప్పుడు వస్తాడో అని ఎదురు చూస్తున్నారు అనుకున్నాడు సిద్ధు. వారానికి నరసింహ వచ్చాడు. ఇంకా పూర్తిగా తెల్లారలేదు. ఫ్లాట్స్లో మాత్రం అందరి మొహాలు వికసించాయి. ప్రతి వాళ్ళు అతన్ని ఆప్యాయంగా పలకరించారు. అతను కూడా ప్రతి ఫ్లాట్కి వెళ్ళి పలకరించి వచ్చాడు. అతని తండ్రికి కొంచెం బాగానే ఉందట. తమ్ముళ్ళని చూసుకోమని తను వచ్చేశాడు. అమల వాళ్ల ఫ్లాట్కి వచ్చి అమ్మగారున్నారా అని అడిగాడు సిద్ధుని. ఆ ఉన్నారు. ఎప్పుడొచ్చావు అడిగాడు అప్పుడే నిద్రలేచిన సిద్ధు. ఇప్పుడే బాబు. ఇంతలో అమల వచ్చి ఆప్యాయంగా వాళ్ళ నాన్న ఆరోగ్యం గురించి అడిగింది. అన్నీ మాట్లాడాక, అమ్మా ఈరోజు సంక్రాంతి, మీరైతే ముగ్గులు బాగా పెడతారు, మన ఫ్లాట్స్ ముందు పెట్టగలరా అని అడిగాడు. దానిదే ఉంది, 5 నిమిషాల్లో వస్తాను. నువ్వు లేక అసలు పండగ కూడా ఏమీ చేసుకోలేదు అంది నవ్వుతూ అమల. అమలతో పాటు సిద్ధు కూడా తోడు వెళ్ళాడు. అమల చక్కగా పెద్ద ముగ్గు వేసే ప్రయత్నం పెట్టింది. సిద్ధు రంగులవి అందిస్తున్నాడు. నరసింహ కూడా అక్కడే ఉన్నాడు. ఈలోగా మోటార్ సైకిల్ మీద 2 వచ్చారు. ఒకతను దిగి సిద్ధుని అడ్రస్ అడిగాడు. సిద్ధుకి ఆ అడ్రస్ ఎక్కడో అర్థం కాలేదు. ఈలోగా అతను వెళుతూ వెళుతూ ఒక్క ఉదుటున కూర్చొని సీరియస్గా ముగ్గు వేస్తున్న అమల మెడలో గొలుసు గుంజుకుని గమ్మున బైక్ ఎక్కేశాడు. రెండోవాడు రెడీగా ఉండి స్పీడ్గా బైక్ని పోనిచ్చాడు. ఇదంతా గమనిస్తున్న నరసింహ ఒక్క అంగలో గెంతి చైన్ కొట్టేసిన వెనకాల వాడి చెయ్యి పట్టుకున్నాడు. వాడు విదిలించుకుంటే కింద పడబోయి నిలదొక్కుని వాడి కాలు గట్టిగా పట్టుకున్నాడు. మోటార్ సైకిల్ వెళ్తుంది. అయినా నరసింహ వాడి కాలు వదలలేదు. నరసింహని వాడు కొంత దూరం ఈడ్చుకుపోయాడు. అయినా నరసింహ వాడిని వదలలేదు. మొత్తానికి వాడు కూడా కింద పడ్డాడు. నరసింహ వాడి పీక పట్టుకొని చేతిలోని గొలుసు లాక్కున్నాడు. నరసింహ బలం చూసి ఆశ్చర్యపోయాడు సిద్ధు. ఈలోగా 4 పోగయ్యారు. దొంగని పట్టుకున్నారు. అమలా సిద్ధు కూడా నిశ్చేష్టులై చూస్తూ ఉండిపోయారు. అసలు ఏమి జరుగుతుందో వాళ్ళకి అర్థం కాలేదు. నరసింహ దాదాపు ఏడుస్తూ అమల దగ్గరికి వచ్చాడు. క్షమించండి అమ్మా, నేనే మిమ్మల్ని ముగ్గు పెట్టమని తీసుకొచ్చాను. నా వల్లే ఇదంతా జరిగింది. గొలుసు పోతే పోని అలా పెరగట్టావు. ఇంకా వాళ్ళు ఈడ్చుకుపోతే ఎన్ని దెబ్బలు తగిలేవో తెలుసా అంది అమల. ఏం పర్వాలేదమ్మా, పండగ పూట మీ బంగారం పోవడమా?
నా ప్రాణము పోయినా పర్వాలేదు, అలా జరగనివ్వను అన్నాడు అన్ని దెబ్బలు తగిలినా నవ్వుతూ. భలేవాడివిలే, ముందు నడువు, దెబ్బలకి మందు రాసుకుందువు గాని అంది అమల. ఈలోగా ఫ్లాట్స్లో అందరికీ విషయం తెలిసిపోయింది. పరుగు పరుగున అందరూ కిందికి వచ్చి నరసింహని అమలని పలకరిస్తున్నారు. స్కూల్లో కరాటే నేర్చుకుంటున్నావు కదా, నువ్వు 4 తన్నకపోయావా? మీ అమ్మ గొలుసు లాక్కున్నవాడిని సిద్ధుని అడిగాడు ఎదుటి ఫ్లాట్ అంకుల్. సిద్ధు సిగ్గుపడ్డాడు. సిద్ధు నాన్నతో సహా అందరూ నరసింహని ఆకాశానికి ఎత్తేశారు. పోలీసులు కూడా నరసింహని పొగిడారు. వాళ్ళు ఎన్నాళ్ల నుంచో పట్టుకోలేకపోతున్న చైన్ స్నాచర్స్ అని పట్టించినందుకు. ఆ రోజంతా సిద్ధు ఫ్లాట్స్లో ఉన్న తన ఫ్రెండ్స్కి తాను కళ్ళారా చూసిన ఆ ఇన్సిడెంట్ని వివరిస్తూ నరసింహ గురించి చాలా గొప్పగా చెప్పాడు. వాళ్ళందరి దృష్టిలో కూడా నరసింహ పెద్ద హీరో అయిపోయాడు. మర్నాడు అతని ఫోటోతో సహా ఆ వార్త పేపర్లో వచ్చింది. ఆ సాయంత్రం ఫ్లాట్స్లో వాళ్ళంతా మీటింగ్ పెట్టుకున్నారు. నరసింహని పిలిచి తండ్రి వైద్యానికి ఎంతయిందో కనుక్కున్నారు. 50,000 వరకు అయింది సార్ అన్నాడు బాధగా. ఫ్లాట్కో 1000 చొప్పున ఇద్దాం అని నిర్ణయించారు. అప్పటికప్పుడు అందరూ తలో 1000 తెచ్చి నరసింహ చేతికి ఇచ్చారు. సిద్ధు వాళ్ళ నాన్న మాత్రం 2000 తెచ్చాడు. ఇంతలో పరుగున వెళ్ళి సిద్ధు 500 తెచ్చి ఇచ్చాడు. అయ్యో, నాన్నగారు ఇచ్చారు బాబు అన్నాడు నరసింహ. ఇది నా పాకెట్ మనీ, పర్వాలేదు తీసుకో అన్నాడు సిద్ధు ప్రేమగా. వద్దు బాబు, మీరు చిన్న పిల్లలు, వెనక్కి ఇచ్చేశాడు నరసింహ. ఏం పర్వాలేదు నరసింహ, వాడు అభిమానంతో ఇచ్చింది వద్దనకు అంది అమల. అది చూసి ఇంకా చాలామంది పిల్లలు తమ పాకెట్ మనీ తెచ్చి నరసింహకి అందించారు. నరసింహకి కళ్ళ నీళ్లు వచ్చాయి. తీసుకో నరసింహ, నువ్వు కూడా మా ఇంట్లో వాడివేగా అభిమానంతో అన్నాడు సిద్ధు. కొడుకులో వచ్చిన ఈ మార్పుకి అమల ఎంతో ఆనందించింది. ఓకే ఫ్రెండ్స్, నా కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.